పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ 2లో సీన్స్ రవితేజ బెంగాల్ టైగర్ లో వాడేస్తున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. గబ్బర్ సింగ్ 2 కోసం 2 ఏళ్లు వర్క్ చేశాడు సంపత్ నంది. ఆ సినిమా సంపత్ చేజారిపోయింది. ఆ తర్వాత రవితేజను పట్టుకొని బెంగాల్ టైగర్ అనే సినిమాని తీస్తున్నాడు. నిజానికి గబ్బర్ సింగ్ 2కి ఒక దశలో బెంగాల్ టైగర్ అనే పేరు పెడదామనుకున్నారు. పవన్ కోసం రాసుకున్న ఆ కథనే టైటిల్ తో సహా వాడుకొని రవితేజతో సినిమా చేస్తున్నాడన్న ప్రచారం అప్పట్లోనే వచ్చింది. అయితే ఇది పవన్ కథ కాదు అని సంపత్ నంది కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన నిజం బయటపడింది. గబ్బర్ సింగ్ 2 కోసం రాసుకున్న 2 యాక్షన్ సీక్వెన్సెస్ ని రవితేజ సినిమా కోసం వాడుతున్నామని స్వయంగా సంపత్ నందియే క్లారిటీ ఇచ్చేశాడు. అయితే కథ మాత్రం అది కాదని, రవితేజ కోసం ప్రత్యేకంగా రాసుకున్న స్టోరీ ఇదని, అయితే బెంగాల్ టైగర్ టైటిల్ పెట్టడానికి మాత్రం ఖుషీలో పవన్ కళ్యాణ్ డైలాగే స్ఫూర్తి అని సంపత్ చెప్పుకొచ్చాడు.